రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. పొత్తులపై క్లారిటీ కోసమే పవన్ ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ఫోన్లో మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, కమలంతో పొత్తు వికసించబోతోందా? రేపు ఒక క్లారిటీ వస్తుందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా చేరుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబుకి నిన్ననే బీజేపీ హైకమాండ్ నుంచి ఆయనకి ఏదైతే పిలుపు వచ్చింది, ఈ మేరకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే ఏదైతే అమిత్ షాతో చర్చలు జరిపేందుకు కూడా అక్కడ ఎంపీ ఎల్లా జయదేవ్ నివాసంలో అయితే ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో అమిత్ షాని కలవబోతున్నారు. ఏదైతే పొత్తులకు సంబంధించిన కీలక చర్చలు జరగబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కార్యకర్తలకి ఏదైతే ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేశారు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో, అనంతరం హుటాహుటిన ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఎందుకంటే రేపు ఉదయం ఢిల్లీ వెళ్తారని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైతే చంద్రబాబుతో జరిగిన ప్రక్రియలో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్తున్నారు. రేపు కూడా వీరిద్దరూ కలిసి బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. జనసేన వర్గాలు అధికారికంగా అనధికారికంగా చెప్తున్నారు. అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఆయన రేపు పొద్దున హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పొత్తుల వ్యవహారం, ఈ మూడు పార్టీల పొత్తుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. గతంలో కూడా బీజేపీతో కలిసి వెళ్లాలని ఆయన ప్రయత్నాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ ని ప్రత్యేకంగా వారు కూడా ఢిల్లీ పిలిచారని చెప్తున్నారు. మొదటి వారంలోనే ఢిల్లీ వెళ్లాలనుకున్నప్పటికీ బీజేపీ జాతీయ నాయకత్వం కొంత బిజీగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ వెళ్ళలేకపోయారు. రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ. రైట్ రవిచంద్.